హలో తెలుగు పీపుల్, ఇటీవలే ప్రారంభించబడిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నేను ఫుల్ వీడియో చూపించబోతున్నాను. తప్పకుండా వీడియో చూడండి. ఇది టెంపుల్ యొక్క ఎంట్రన్స్. దీనిని రామానుజ మార్గ్ అని నామకరణం చేశారు. ఈ దేవాలయం హైదరాబాద్ నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనగిరి జిల్లాలో ఉంది. ఈ ఆలయాన్ని మార్చి 6వ తేదీన త్రిదండి చిన్నజీర స్వామివారు ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. మనం దేవాలయంకు వెళ్ళే మెట్ల మార్గంలోనే అతిపెద్ద శ్రీవారి పాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. మనం వీటిని దర్శించుకున్న తర్వాతనే దేవాలయంలోకి వెళ్ళాలి. ఇదే దేవాలయంకు వెళ్ళే మెట్ల మార్గము. ఇక్కడ చాలా మెట్లుంటాయి, కానీ ఇవన్నీ ఎక్కిన తర్వాత మనకు అసలు ఎక్కిన ఫీలింగే ఉండదు. ఈజీగానే ఎవరైనా ఎక్కేయచ్చు. పైకి ఎక్కిన తర్వాత టెంపుల్ వ్యూ వచ్చేసి చాలా బాగుంటుంది. దేవాలయం లోపలికి వెళ్ళడానికి భక్తులు క్యూ లైన్లో నిల్చోవడం జరిగింది. ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. ఆ తర్వాత 2 గంటల విరామం తర్వాత 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటుంది. ఇదే లోపల ఉన్న ప్రధాన దేవాలయం. దేవుళ్ళను వీడియో తీయడం అలో లేదు కాబట్టి నేను మీకు దేవుణ్ణి చూపించలేకపోతున్నాను. దేవాలయం మాత్రం చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. ఈ దేవాలయానికి వస్తే నిజంగా తిరుపతిలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనుభూతి కలిగింది. మీరు కూడా వీలున్నప్పుడు వచ్చి తప్పకుండా దర్శించుకోండి. దేవాలయ ఆవరణలోనే పెద్ద గరుడ వాహన మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఈ దేవాలయంలో 120 అడుగుల హనుమాన్ విగ్రహ మండపాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పెద్ద గంటా మండపాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గంట వెయిట్ వచ్చేసి 1700 కిలోల వరకు ఉంటుందట. ఈ దేవాలయం యొక్క మాడ వీధుల్లోనే ఏనుగు, ఆవు దూడ, నెమలి బొమ్మలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇదొచ్చేసి కళ్యాణ మండపము. ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఇందులోనే చేస్తారట. ఇందులోనే తర్వాత నిత్యం భక్తులకు అన్నదానం కూడా చేస్తారట. మేము వెళ్ళినప్పుడు మాత్రం ఇంకా అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేయలేదు, భవిష్యత్తులో స్టార్ట్ చేస్తారట. ఇక్కడ ఒక చక్కని వాటర్ ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది జలనారాయణ స్వామి వారి సన్నిధి. ఇందులో విష్ణుమూర్తి సర్పంపై పడుకొని భక్తులకు దర్శనమిస్తారు. దేవాలయం ఇటీవలే ప్రారంభించబడింది కాబట్టి ఇందులో ఇంకా పూర్తిగా నీటిని నింపలేదు. ఇది మొబైల్ ఫోన్ డిపాజిట్ చేసే కౌంటరు. ఇక్కడ అర్చన టికెట్ కూడా ఇస్తారు మరియు ప్రసాదం కౌంటర్ కూడా ఇక్కడే ఉంది. ఈ దేవాలయం నుంచి బయటికి చూస్తే వ్యూ చాలా బాగుంటుంది. ఈ దేవాలయాన్ని మానేపల్లి కుటుంబ సభ్యులు 22 ఎకరాలలో నిర్మించారట. భువనగిరి బస్టాండ్ నుంచి స్వర్ణగిరి దేవాలయం చేరుకోవడానికి ఆటోలు కూడా లభిస్తాయి. కాబట్టి మీరు ఈ టెంపుల్కి ఈజీగానే చేరుకోవచ్చు. టెంపుల్ చాలా బాగుంది. అందరూ తప్పకుండా దర్శించుకోండి. ఓన్ వెహికల్లో వస్తే ఇక్కడ విశాలమైన పార్కింగ్ కూడా అందుబాటులో ఉంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ టెంపుల్ని దర్శించుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.